ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనంలో నది వలె సమాధానము పారజేతును అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నది వలె సమాధానమును పారజేస్తాడంట ఆమె యొద్దకు. మరి చూడండి, సమాధానం నది వలె పారజేయటం అంటే జీవజల నదులు, జీవం లేని నదులు, మామూలు నదులు ఉన్నాయి. కానీ జీవజల నదిగా మరి పారజేస్తాను నీ కుటుంబానికి, నీ వంశానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు అంటే దేవుని స్వరాన్ని గమనించిన ప్రతి కుటుంబం, దేవుని ఆలోచన విన్న ప్రతి కుటుంబంలోనికి సమాధానం అనేది నది వలె వస్తుంది మీ ఇంటికి అన్నాడు. గొప్ప వాగ్దానం కదా ఇది. ఈ గొప్ప వాగ్దానము మన తరతరాలు ఉండాలంటే దేవుని కార్యాలు, దేవుని క్రియలు తరం వెంబడి తరము అనేక మందికి చెప్పుకుంటూ మనం ఉండాలి. ఉన్నప్పుడు ఈ వాగ్దానం మన పిల్లలకే వర్తిస్తూ ఉంటుంది. అట్టి నది వలె ప్రవాహం కలిగిన సమాధానం మీ అందరి కుటుంబాల్లోనికి ప్రభువారు పంపించునుగాక. ఆమేన్.